చాలామంది ఇళ్లలో నిత్యం పూజలు చేస్తూ ఉంటారు. ఇక పూజలు చేసే సమయంలో వారికి తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. వాటి గురించి తెలుసుకుందాం. ఫస్ట్, నుదిటిపై బొట్టు పెట్టుకోకుండా పూజలు చేయరాదు. రెండవది, మీ పూజా గదిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. పూజ చేసిన అక్షతలను, పువ్వులు పూజా గదిలో లేకుండా శుభ్రం చేసుకోవాలి. ఇక మూడవది, అగ్గిపుల్లతో నేరుగా వత్తులను వెలిగించకూడదు. అగరబత్తితో కానీ ఏకహారతితో కానీ వెలిగించాలి. నాలుగవది, దీపారాధన చేసే ముందు వత్తి వేసి తర్వాత నూనె పోస్తూ ఉంటారు, కానీ అలా చేయకూడదు. దీపారాధన చేసేటప్పుడు నూనె పోసి తర్వాత వత్తులు వేయాలి. ఐదవది, దీపారాధన ఎప్పుడు కూడా ఒక వత్తితో చేయకూడదు, అది అశుభ సూచకం. ఆరవది, ఇక పూజలు చేస్తున్న సమయంలో ఒక దీపాన్ని మరొకటి ఉపయోగించి ఎప్పుడూ వెలిగించకూడదు. ఇది పేదరికం కలిగిస్తుందని, అనారోగ్యానికి కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇక ఏడవది, ఎటువంటి పరిస్థితుల్లోనూ దక్షిణ దిశకు ఎదురుగా దీపాన్ని పెట్టకూడదని సూచిస్తున్నారు. దక్షిణ ముఖంగా దీపారాధన చేస్తే అపశకునాలు ఎదురై దుఃఖాలు, బాధలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ఎనిమిదవది, పూజా గదిలో విరిగిపోయిన విగ్రహాలు ఎట్టి పరిస్థితులలోనూ ఉండకుండా చూసుకోవాలి. అలాంటి విగ్రహాలు ఉంటే ఎన్ని పూజలు చేసినా సత్ఫలితాలు రావు. తొమ్మిదవది, కోపంతో కూడిన విగ్రహాలు, ఆగ్రహంతో ఉన్న దేవుళ్ళు విగ్రహాలు, నటరాజ విగ్రహం వంటివి ఎప్పుడూ పూజా గదిలో ఉంచకూడదు. ఇక పదవది, పూజా గదిలో దేవతా విగ్రహాలు 6 ఇంచుల లోపే ఉండాలి, అంతకన్నా పెద్దదిగా ఉండకూడదు. 11వది, పూర్వీకుల మరణించిన వారి చిత్రపటాలు పూజా గదిలో పెట్టకూడదని చెబుతున్నారు. 12వది, పూజ చేసే సమయంలో పెట్టే నైవేద్యాలలో ఒక దేవుడిని పూజించడానికి పెట్టిన నైవేద్యాన్ని మరొక పూజలో నైవేద్యంగా ఉపయోగించకూడదు. 13వది, ఎండిన పూలను, ఆకులను పూజా గదిలో ఉంచడం ఏమాత్రం మంచిది కాదు. మరుసటి రోజుకు వాటిని తీసివేయాలి. ఇక 14వది, గణేశుడికి తులసి ఆకులతో పొరపాటున కూడా పూజ చేయకూడదు. తులసి ఆకులను ఎట్టి పరిస్థితులలో శివుడికి సమర్పించరాదు. ఇక 15వది, పూజ కోసం చిరిగిన మరియు అపరిశుభ్రమైన బట్టలు ఎప్పుడూ ధరించకూడదు. చిరిగిన బట్టలు ధరించడం వల్ల పేదరికం వస్తుందని దేవతలు నిరాశ చెందారట. కాబట్టి పూజా సమయంలో ఉతికిన బట్టలను ధరించాలి. ఇక 16వది, పూజ చేసే ముందు నోటిలో ఎలాంటి పదార్థాన్ని నమలరాదు. 17వది, భోజనం చేసిన తర్వాత మనం పూజ చేయకూడదు. భోజనానికి ముందు మాత్రమే పూజ చేయాలి. 18వది, పూజలో వచ్చిరాని మంత్రాలు చదవకూడదు. తప్పుగా మంత్రాలు చదివితే సానుకూల ఫలితాలు రావు. 19వది, పూజ చేసే ముందు నోటితో అశుభమైన విషయాలను మాట్లాడకూడదు. 20, స్త్రీలు జుట్టు విరబూసుకొని పూజ చేయకూడదు. 21, వంటగదిలోని వంటకు వాడే పసుపును దేవుడికి వాడకూడదు. 22, దేవుని పటాలని శుభ్రం చేసేటప్పుడు మంగళవారం నాడు కానీ, శుక్రవారం నాడు కానీ, అమావాస్య నాడు కానీ అస్సలు శుభ్రం చేయకూడదు. 23, స్త్రీలు తులసి దళాలు తుంచరాదు, పురుషులు మాత్రమే తుంచవలెను. ఈశ్వరుడి ఎదురుగా నిలబడి ఆత్మప్రదక్షిణ చేయరాదు. వాసన చూసిన పూలను కూడా పూజకు వాడకూడదు. మా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ ఆశీర్వాదం మాకు ఇస్తారని ఆశిస్తున్నాను. అండ్ లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్.